65,000 కోట్లతో రిలయన్స్ గ్రూప్ ఆన్ ది వే. 40,000 కోట్లతో టాటా పవర్ తో ఆల్రెడీ డీల్ ఓకే. అంతకు ముందే 60,000 కోట్ల పెడతామని మాటిచ్చేసింది బీపీసీఎల్. టోటల్ గా 5 నెలల్లో 2 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు జరిగాయి. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 సూపర్ సక్సెస్ అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి అంటోంది ఏపీలో కూటమి సర్కార్. మొన్న బీపీసీఎల్, నిన్న టాటా, నేడు రిలయన్స్. పెట్టుబడుల రూపంలో ఏపీకి లక్షల కోట్ల వరద. ఏపీ వైపు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల చూపు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీకి పెట్టుబడుల వరద పారుతోంది. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఏపీతో ఒప్పందానికి క్యూకడుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ముందుకొచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ గారు పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి 24 లక్షలు సంపాదిస్తున్నారు. ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సీఎం చంద్రబాబుతో భేటీ తర్వాత పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఎనర్జీ గ్రూప్ అంగీకారం తెలిపింది. 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వంతో రిలయన్స్ ఎనర్జీ కంపెనీ ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో రిలయన్స్ ఎనర్జీ గ్రూప్, ఏపీ విద్యుత్ శాఖ మధ్య అగ్రిమెంట్ కుదిరింది. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో గుజరాత్ తర్వాత ఏపీనే తన పెట్టుబడికి డెస్టినేషన్ గా ఎంచుకున్నారు ముఖేష్ అంబానీ. ఏపీలో కొత్తగా 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంది రిలయన్స్ గ్రూప్. 500 సిబిజీ ప్లాంట్స్ రాబోయే 3 సంవత్సరాలు పూర్తి చేసే విధంగా ఎంఓయూ చేసుకుంటున్నాం. దీనివల్ల దగ్గర 130 కోట్ల ప్లాంట్లు, ఒక్కొక్క ప్లాంట్ వచ్చి 130 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దగ్గర 65,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఈ మెగా ప్రాజెక్టుతో 2.5 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. క్లీన్ ఎనర్జీ విభాగంలో రిలయన్స్ సంస్థ గుజరాత్ తర్వాత ఏపీ మీదనే గురిపెట్టడం దేశవ్యాప్త పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో కంపెనీలను ఆహ్వానిస్తుంది ఏపీ ప్రభుత్వం. దీంతో ఇప్పటికే ఏపీలో పెట్టుబడులకు లులు, ఓబరాయ్, బ్రూక్ఫీల్డ్, స్విట్జర్లాండ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు వచ్చాయి. ఏపీలో తాజ్, వివాంతా, గేట్వే, జింజర్ లాంటి 20 హోటల్స్ ఏర్పాటుకు సంబంధించి టాటా గ్రూప్ లకు చెందిన ఇండియన్ హోటల్స్ ముందుకొచ్చింది. విశాఖలో కొత్తగా ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు ఇప్పటికే ఖరారైంది. దీంతో దాదాపు 10,000 మందికి ఉపాధి దొరుకుతోంది. 5,000 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి కూడా ఒప్పందం కుదిరింది. ఇందుకోసం 40,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది టాటా పవర్. 100 రోజుల్లో టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని గత నెలలో విశాఖ పర్యటన సందర్భంగా తెలిపారు మంత్రి లోకేష్. జూలై నెలలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీలో మెగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ముందుకొచ్చింది. 60,000 కోట్లతో భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం 5,000 ఎకరాల స్థలం ఇచ్చేందుకు సైతం ఏపీ ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకారం తెలిపింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, డేటా సెంటర్లు, కృత్రిమ మేధ, ఐటీ, గనులు, పోర్టులు, పర్యాటకం లాంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్టు అదానీ గ్రూప్ ప్రకటించింది. లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని పూర్తిగా సొంత ఖర్చుతో చేపట్టేందుకు అదానీ సంస్థ ముందుకు వచ్చింది. గత సెప్టెంబర్లో లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. వైజాగ్లో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్స్, మల్టీప్లెక్స్ ఏర్పాటుకు లులు గ్రూప్ చైర్మన్ ఓకే చెప్పారు. ఇలా వరుస పెట్టుబడులతో స్వర్ణాంధ్ర విజన్ 2047 టార్గెట్ గా దూసుకు వెళ్తోంది కూటమి సర్కార్.